హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. సుమిత్రను పొరపాటున శ్రీధర్ కావేరి అని పిలుస్తుంది. కావేరి అనేసరికి హడావిడిగా పని ఉందని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప దొంగ పారిపోయాడని అనుకుంటుంది. నరసింహ బారి నుంచి ఎలా తప్పించుకోవాలని దీప ఆలోచిస్తూ ఉండగా నరసింహ హోటల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాడు. కడియం నరసింహ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావని గొడవ చేస్తాడు. హోటల్కి ఎందుకు వస్తారని దురుసుగా మాట్లాడతాడు నరసింహ. దీప నిన్ను వెంటాడడమే పనిగా పెట్టుకున్నావా? నిన్ను ఎవరు కాపాడుతాడో చూస్తానని నరసింహ అనుకుంటాడు. కార్తిక్కి అప్పుడే స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. స్కూల్లో సింగింగ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉందని. ఆ విషయం దీపకు చెప్పడానికి హోటల్ దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు. నరసింహ హోటల్లో ఉండగా కార్తిక్ వచ్చి అతనిని చూస్తాడు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నీ కూతురు స్కూల్లో చదవడం, నువ్వు ఈ హోటల్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు దాన్ని తీసుకొని నా కంటికి కనిపించినంత దూరంగా పోయేంత వరకు నిన్ను ఇలానే తరుముతూ భయపెట్టిస్తూ నీ వెంబడిస్తున్నాను అని భయపెట్టిస్తాడు నరసింహ. దాంతో దీప భయపడి షాక్లో మునిగిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని వార్నింగ్ ఇస్తాడు నరసింహ. వీడిని ఇలాగే వదిలేస్తే గొడవ చేసేలాగా ఉన్నాడని కార్తిక్ మనసులోనే అనుకుంటాడు. కస్టమర్లు ఉన్నారు, వెళ్ళిపోమని దీప చెప్పినా కూడా వినిపించుకోకుండా అలాగే కూర్చొని ఉంటాడు నరసింహ. చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు నరసింహ. కార్తిక్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఏదో మాట్లాడతాడు. నిన్ను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వను దీప. స్టేషన్లో నేను పడిన దెబ్బకు నేను ఎంత బాధపడ్డానో అంతకంటే ఎక్కువ 10 రెట్లు నిన్ను బాధ పెట్టేలా చేస్తాను. నిన్ను అవమానించేలా చేస్తాను. కడియం నరసింహని వెళ్ళిపోమని చెప్తాడు. దెబ్బ పడకపోతే వినేలా లేడని నరసింహ కొట్టబోతుంటే కొట్టినట్లుగా కడియం కింద పడిపోతాడు. వీడు ఎవడో మా దీపముని ఏడిపిస్తున్నాడని కడియం డ్రామా వేస్తాడు. దీంతో హోటల్లో ఉన్న కస్టమర్లు నరసింహ మీద గొడవకు దిగుతారు. మళ్ళీ దీపం జోలికి వస్తే మర్యాదగా ఉండదని కడియం గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టాలని చూస్తాడు. దీంతో నరసింహ తోక ముడిచి వెళ్ళిపోతాడు. నా వల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది ఏమో, వేరే చోట పని చేసుకుంటానని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే కార్తిక్ హోటల్లోకి వస్తాడు. ఎందుకు వచ్చారని అడుగుతుంది. మీకోసమే అంటే నా కోసం ఇక్కడికి రావడానికి అవసరం ఏముంది అని దీప నిలదీస్తుంది. నాకు ఏమైనా చెప్పాలనుకుంటే సుమిత్రకు చెప్పమని దీప చెప్తుంది. స్కూల్లో ఆటల పోటీలు, పాటల పోటీలు పెడుతున్నారంట. రౌడీ పేరు ఇచ్చిందో లేదో తెలియదు, అది చెప్పడానికి వచ్చానని చెప్పేసి వెళ్ళిపోతాడు కార్తిక్. మీకు గొడవ ఉంటే బయట కదా, నరసింహ కొట్టకుండానే కొట్టినట్లు నాటకమాడి ఎలా బయట పంపించేశారని దీప కళ్యాణ్ని అడుగుతుంది. నీకు ఏమైనా జరిగితే ఊరుకుంటానా దీప అని అంటాడు. కానీ దీప మాత్రం నమ్మదు. కార్తిక్ చెప్పడం వల్లే చేశానని అర్థం చేసుకుంటుంది. దీప నరసింహ మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. వాడు నన్ను ఏం చేయలేక నా మీద కోపంతోనే నేనే నీ తండ్రినని పాపకు చెప్పే పరిస్థితి ఏంటని దీప అనుకుంటుంది. నరసింహను చూసినప్పటి నుంచి దీప భయాందోళనగా ఉంటుంది. శౌర్యని ఏం చేస్తాడోనని తెగ బాధపడుతూ ఉంటుంది. నిజం చెప్పేస్తే శౌర్య పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని దీప బాధపడుతూ ఉంటుంది. శౌర్య వచ్చి స్కూల్కి వెళ్ళనని అంటుంది. ఈరోజు బూచోడు స్కూల్కి వచ్చినట్లు రేపు కూడా వస్తే ఎలా మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు వచ్చినట్లు రోజు నువ్వు రాలేవు కదా, నువ్వు లేనప్పుడు నన్ను ఎత్తుకుపోతాడని శౌర్య భయపడుతూ ఏడుస్తూ చెప్తుంది దీపకి. సారీ మమ్మీ, సారీ అమ్మ, ఆ రోజు నేను పూలు కోయడం వల్ల కదా గొడవ జరిగింది, ఇంకోసారి అలా జరగనివ్వను అని శౌర్య అంటుంది. నేను ఉండగా నీ దగ్గరకు ఏ బూచోడు రానివ్వనని అంటుంది దీప. బూచోడు మన జోలికి రాకూడదు అంటే మనం నాన్నని వెతికి తీసుకొద్దామని శౌర్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాడు మన జోలికి రాడని అమాయకంగా చెప్తుంది. జోకి నాన్న ఉన్నాడు, అందుకే ఎవరిని రానివ్వడు. నాకు నాన్న ఉంటే ఎవరిని రానివ్వడు కదా, చెప్పు మనం నాన్నని వెతికి తీసుకొద్దామని అడుగుతుంది శౌర్య. నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పాను కదని దీప సర్ది చెప్పడానికి చూస్తుంది. కానీ శౌర్య మాత్రం వినదు. అయితే ఆ బూచోడిని గురించి కార్తిక్కి చెప్పాను, తనకి నేనంటే చాలా ఇష్టం కదా. బూచోడిని ఊరుకోడని వెళ్ళబోతుంటే దీప కూతుర్ని ఆపి తిడుతుంది. దీప తన పరిస్థితి తలుచుకొని బాధపడుతుంటే శౌర్య ఇంకా పెద్ద గొడవ చేసేలా ఉందని దీప భయంగా ఉంటుంది. శ్రీధర్ కావేరితో ఫోన్ మాట్లాడుతుండగా కార్తిక్ వస్తాడు.
కొడుకుని చూసి కంగారుగా ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది మాస్టారు, నన్ను చూసి కంగారుగా కాల్ కట్ చేశారా అని కార్తీక్ సరదా పట్టిస్తాడు. ఫోన్లో ఎవరని అడుగుతారు. ఏదో జనరల్ కాలేజ్ అని కవర్ చేస్తాడు శ్రీధర్. ఎవరో నేను చూస్తానని చెప్పి కార్తీక్ తండ్రి ఫోన్ తీసుకుంటాడు. నాకు తెలియని సీక్రెట్స్ ఏమున్నాయి నాన్న అని కార్తీక్ నిలదీస్తాడు. నీ దగ్గర అయితే నువ్వు మాట్లాడిన నెంబర్కి నేను కాల్ చేసి మాట్లాడతానని కార్తీక్ అనేసరికి శ్రీధర్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. శ్రీధర్ ఇక భయంగా ఉంటాడు. కార్తీక్ను చూసినప్పుడు శ్రీధర్ చాలా భయంగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.